కుటుంబం మేము పార్టీలో కీలకంగా ఉన్నాము, కీలకంగా కష్టపడుతున్నాము. ఎన్టీఆర్ దుర్భాషలాడినటువంటి ప్రసాద్ గారిని ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెన్స్ అని మేము డిమాండ్ చేస్తున్నాము. ఒక హీరోని వ్యక్తిగతంగా విమర్శించడం చాలా తప్పు. అది ముఖ్యంగా సీనియర్ ఎన్టీ రామారావు, స్వర్గీయ సీనియర్ ఎన్టీ రామారావు కొడుకు నందమూరి హరికృష్ణ గారి కొడుకు జూనియర్ ఎన్టీఆర్ గారు, వాళ్ళ ఫ్యామిలీ అయిన తర్వాత నందమూరి ఫ్యామిలీని విమర్శించేది దమ్ము ధైర్యం ఒక ఎమ్మెల్యేకి ఏ విధంగా వచ్చింది? అభిమానులు మేము ఆయనకు ప్రాణం ఇస్తాం. మేము వ్యక్తిగతంగా దూషించాల్సిన అవసరమేమి? మేమంతా ఒక తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడుతున్నాం, తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్నాం, కష్టపడుతున్నాం. ఇప్పటికీ మీరు ఏ విధంగా విమర్శిస్తారు? 4 గోడల మధ్య మీరు ఏదో చెప్పేసినారు, చప్పట్లు కొట్టేసి. ఆయన తప్పేమున్నా మా అభిమానులు ముందు పెట్టండి, ఒకటే చెప్తాం మేము ఎవరికైనా కానీ. అది ఎమ్మెల్యే అయిపోయి సీఎం అయిపోయి ఆయన తప్పంటూ ఏమన్నా ఉంటే ఆయన ముందు పెట్టండి. మేము అభిమానులుగా మేము ఖండిస్తాం. ఆయన పని చేసుకుంటూ ఆయన పోతున్నప్పుడు ఎవరి వ్యక్తిగతంగా కానీ ఏ విధంగా కానీ ఎన్టీఆర్ ఎవరి జోలికి వెళ్ళట్లేదు. ఆయన పరంగా చెప్పాలంటే మా డిమాండ్ ఏమంటే ఏం చెప్తున్నాము 2 రోజులు టైం కూడా ఇచ్చినాం. మీరు ఏం మాట్లాడినారేమో మాకు అవన్నీ అనవసరం. అభిమానులు ముందు వచ్చి మీ ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్తే మా అభిమానులు కానీ బయట ఉన్న వాళ్ళు కానీ అందరూ క్షమించి మిమ్మల్ని వదిలేస్తారు. లేదని మీరు నెగ్లెక్ట్ చేసుకొని మీరు ఇప్పుడు కూడా ఏం చేసినారు, గంటకు ముందు కూడా మీరు మెసేజ్ చేసినారు, మట్టి వినాయకులు పెట్టండి, ఇవి పెట్టండి. దానికి టైం ఉంది. ఇంతమంది అభిమానులు, వేల మంది అభిమానులు, మీకు ఎంతమంది 2 రోజులు టైం ఇచ్చినారు. మీకు ఇంటికాడికి వస్తామని కూడా చెప్పినాము. ఇప్పుడు 1000 మంది వచ్చినారు. అంతమంది ఇది ఇటుగా ఆగదు. మీకు మేము ఇచ్చిన మర్యాద ఏమంటే 2 రోజులు టైం ఇచ్చినాము. అది ఎలా జరిగిందో మేము అడగట్లేదు. మాకు టైం ఇచ్చి